శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. మన ఈ ఆర్షధర్మాన్ని పెంపొందించిన మహర్షుల యొక్క ఋషి శబ్దం నుంచి ఆర్షం వచ్చింది. ఆ మహర్షుల యొక్క జీవిత చరిత్రలని, వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలని గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహర్షి, ఆయన ఈ లోకానికి అనేక ధర్మాలు తెలియజేశాడు. ఎందువల్లంటే చిరంజీవిగా ఆయన అన్ని యుగాలు పరిశీలించాడు. ఆయన అనేక మహాయుగాలు జీవించాడు, కల్పాలు జీవించాడంటే అర్థము అన్ని యుగాల ధర్మాలు తెలిసినవాడు. కాబట్టి ఆయన కలియుగ ధర్మాలు చెబుతున్నాడు. కలియుగంలో ఎట్లా ఉంటారు అనేటటువంటిది ఆయనకి తెలుసు. ప్రతి మహాయుగంలో కూడా కలియుగం ఉంటుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ నాలుగు కలిసి ఒక మహాయుగం. ఆయన అనేక మహాయుగాలు ఆయన జీవించుకున్నాడు. 72 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. అట్లాంటివి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. ఇన్ని కూడా ఆయన చూసి ఉన్నాడు. అందువల్ల చివరి యుగంలో, కలియుగంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది వివరించాడు ఆయన. కలియుగంలో ఉన్నటువంటి మనము ఆయన చెప్పింది యథార్థమా కాదా అని మనం బేరీజు వేసుకునే అవకాశం కూడా ఉన్నది. ఆయన చెప్పాడు, వివిధ వ్యాఘ్రము మృగోరగాకులములై విస్తీర్ణ శూన్యాటవి నివహాభీలములై అరాజకములై నిర్మూల ధర్మంబులై ద్రవిడాభీర తురుష్క బర్బర పులింద వ్యాప్తి దుష్టంబులై భువిలో నెల్లడ పాడగుంజన పదంబుల్ తద్యుగాంతంబునన్. కలియుగము యొక్క చివరలో పాడగున్ జనపదంబుల్, జనపదములు అంటే గ్రామాలన్నీ కూడా పాడగున్ పాడైపోతాయి. జనపదము నగరము, నగరములు జనపదములు, జనపదములు అంటే గ్రామాలు, ఇవన్నీ కూడా నాశనమైపోతాయి. ఎట్లా? వివిధ వ్యాఘ్ర మృగోరగా కులములై, అనేక రకములైనటువంటి మృగములు, జంతువులు, పులులు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా వ్యాపిస్తాయి బాగా. ఇప్పుడు మనం పులులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాం? కలియుగే ప్రథమ పాదే, మొట్టమొదటి పాదంలోనే ఉన్నాం కలియుగంలో. ఇంకా 3 పాదాలు ఉన్నాయి. ఈ ప్రథమ పాదం కూడా పూర్తి కావాల్సి ఉన్నది. అటువంటి యుగాంత సమయమునకు మొత్తం పులులు మొదలైనటువంటి భయంకర మృగాలన్నీ కూడా వ్యాపించి విస్తీర్ణ శూన్య అటవీ నివహాభీలములై, విస్తీర్ణ శూన్య అటవీ నివహాభీలములై, అడవి ప్రాంతము ఎక్కువగా ఉంటే అవి వాటిలో సంచరిస్తూ ఉంటాయి. అడవులు తగ్గిపోయిన కొద్దీ, అవి విస్తీర్ణ శూన్యమైన కొద్దీ ఆ మృగాలన్నీ కూడా గ్రామాల్లో పడుతూ ఉంటాయి. ఇవాళ మనకి తెలుస్తూనే ఉన్నది. ఇప్పటికే ప్రథమ పాదంలోనే అడవులు విస్తీర్ణ శూన్యములవుతున్నాయి. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నరుక్కుపోతున్నారు. అడవులన్నింటినీ కూడా నరికేస్తున్నారు. దాని ప్రభావం ఇప్పుడు మనం చూస్తున్నాం. అడవులన్నీ నరికేసేయటం వల్ల వర్షాలు తక్కువగా పడుతున్నాయి. వాతావరణం కలుషితమైపోయి
ఎండలు అతి తీవ్రమైపోయి నీలలోహిత కిరణాలు నేరుగా ఆ ఓజోన్ పొర దెబ్బతినటం వల్ల అతి నీలలోహిత కిరణాలన్నీ కూడా భూమి మీద పడుతున్నాయి. ఆ కిరణాలు పట్టడం వల్ల వాటి ప్రభావం వల్ల అనేక రకాల రోగాలు చర్మం మీద పడి చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. మనిషి మీద పడి మనిషిలో అనేక రకాల వ్యాధులు పుడుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా అనర్థము వృక్షజాతుల్ని నాశనం చేసుకోవటమే. అలా కలియుగంలో అయిపోతుంది అని చెప్పి మార్కండేయుడు ఏనాడో చెప్పాడు. ఇవాళే దాన్ని అనుభవిస్తున్నాం. ఇక యుగం చివరికి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమవుతుంది అనేది అగమ్య గోచరం. విస్తీర్ణ శూన్యాటవీ నివహాభీలములై అడవులు అయిపోయి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అడవులు ఉంటే వాటిలో మృగాలు సంచరిస్తాయి. అడవులు లేకపోతే అవన్నీ ఊళ్ళ మీద పడతాయి. అరాచకం పరిపాలకులైనటువంటి వాళ్ళు రాజు లేకపోవటం అరాజకము అంటారు. పరిపాలించేటటువంటి వాడు అంటే ఒకడు మంచి చెప్పేవాడు, మిగతా వాళ్ళు పాటించేవాళ్ళు ఉంటే అది అరాజకం కాకుండా ఉన్నట్టు. చెప్పేవాడు లేడు, ఎవడు చెప్పేవాడు లేడు, చెప్పింది వినేవాడు లేడు, అలాంటి పరిస్థితి ఉంటే అరాజక స్థితి ఏర్పడ్డట్టు. ఆ రకమైన పరిస్థితి వస్తుంది జనపదాలకి. అరాజకములై నిర్మూల ధర్మంబులై, ధర్మము నిర్మూలమైపోతుంది. ధర్మము నిలబడదు. మూలం లేకపోతే ఇంకేముంటుంది? ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి. నిర్మూలించాడంట, నాశనం చేయటం. నిర్మూల ధర్మం అంటే ధర్మాలు నాశనం అయిపోతాయి. ద్రవిడాభీర తురుష్క బర్బర పులింద వ్యాప్తి దుష్టంబులై, ఈ జనపదములన్నీ కూడా ద్రవిడులు, ఆభీరులు, తురుష్కులు, బర్బరులు, పులిందులు, ఈ జాతుల వల్ల ప్రమాదాలు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళుగా వీళ్ళందరూ కూడా తయారవుతారు. వాళ్ళ వల్ల వ్యాప్తి పొందుతాయి జనపదాలన్నీ కూడా, గ్రామాలన్నీ కూడా. దుష్టంబులై, వాళ్ళంతా వ్యాపించటం వల్ల గ్రామాలు దుష్టములైపోతాయి. భువిలో నెల్లడ పాడగుంజనపదంబుల్, ఈ భూమి మీద జనపదములన్నీ కూడా సర్వనాశనమైపోతాయి. ఆనాటికి నగర జనపద భేదాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. అంటే ఊళ్ళన్నీ నాశనమైపోతాయి అని చెప్పటం ఉద్దేశం కూడా కావచ్చు మార్కండేయ మహర్షిది. రసగంధద్రవ్యంబులు పసచెడు, రసగంధద్రవ్యంబులు, రసద్రవ్యాలు, గంధద్రవ్యాలు, వీటి యొక్క పస చెడుతుంది. రసద్రవ్యాలలో రసం ఉండదు, గంధద్రవ్యాలలో గంధం ఉండదు. అంటే కాలము చెడినటువంటి పరిస్థితిలో, చెడు కాలంలో దేని గుణము సక్రమంగా ఉండదు. నువ్వులు అలా పిండితే నూనె కారేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటూ ఉంటాయి మంచి నువ్వులైతే. కొందరు తమ బలాన్ని ప్రదర్శించటం కోసమని అలా గుప్పెడితో నువ్వులు తీసుకుని గట్టిగా నలిపేస్తారు, నూనెని పిండుతారు. అది వాళ్ళ బల ప్రదర్శన కావచ్చు. అంత బలం ఉన్నా కూడా నువ్వుల్ని పిండితే నూనె రాదు అంటే వాటిలో ఉండే రసస్థితి పోతుంది అని. అలా తయారవుతాయి వస్తువులన్నీ కూడా, వాటిల్లో ఉండేటటువంటి విలువల్ని కోల్పోతాయి. రసద్రవ్యాలలో రసములుండవు, గంధద్రవ్యాలలో గంధములుండవు. గంధపు చెక్కలు ఉన్నాయి. ఈ గంధపు చెక్కల్లో ఏవి గంధపు అరగ తీసుకుంటే గుప్పును కొట్టేటటువంటి పరిస్థితులు లేవు. పుష్పములలో కూడా చాలా పుష్పాలు వాటి యొక్క వాసనల్ని కోల్పోతున్నాయి, విలువల్ని కోల్పోతున్నాయి. అలా రసగంధద్రవ్యంబులు పసచెడు, వాటి యొక్క పసని పోగొట్టుకుంటాయి. సస్యంబులు అల్పఫలములగు, పంటలన్నీ కూడా అల్పఫలములవుతాయి. వరి,
నాటితే అవి 40 బస్తాలు పండేటటువంటివి 20 బస్తాలు 20 బస్తాలు 15 10 ఆ స్థాయికి వచ్చేసేస్తాయి. అట్లా అల్పములైపోతాయి సస్యములు, అల్ప ఫలములు. ఆ సస్యముల వల్ల వచ్చే ఫలితం తగ్గిపోతుంది. మహింబసి పాడి తరగున్, పాడి కూడా తరిగిపోతుంది. పాడి పంటలు రెండూ కూడా ప్రమాదంలో పడిపోతాయి. కలియుగం యొక్క చివరిలో అటువంటి నాశకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. తరువుల కుసుమ ఫలంబులును కరము కొంచెంబులగున్, చెట్లకి ఫలములు కానీ పుష్పములు కానీ ఇవన్నీ తగ్గిపోయి కొంచెమైపోతాయి. ఒక్కొక్క ఏడాది మనం పంటను గురించి వింటూ ఉంటాం. మామిడి పండు ఈ ఏడాది మామిడి బాగా కాసిందిట, విరగ కాసిందిట, మార్కెట్ నిండా మామిడికాయలు బాగా చవక ధరకి వచ్చి అందరూ ఆనందంగా తింటూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు పూత మొత్తం రాలిపోయి చలికాలంలో మామిడి పూతంతా రాలిపోవటం వల్ల కాయ లేదు, మార్కెట్లో కాయలు దొరకటం లేదు, ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు అని చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్క సంవత్సరం. ఈ కలియుగం యొక్క అంతంలో చెట్లేవి కూడా అవి ఫలపూర్ణములుగా ఉండవు. ఫలములు తగ్గిపోతాయి, పుష్పములు తగ్గిపోతాయి. పూయాల్సినటువంటి చెట్లు పూయవు, కాయాల్సినటువంటి చెట్లు కాయవు. ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి మార్కండేయ మహర్షి చెబుతున్నాడు. అరులు మిగులగొని రాజులు నరులకు నెంతయును భయమొనర్తురు. ధరణిన్, ఈ భూమి మీద రాజుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే పరిపాలకులు అని అర్థం. రాజులు ఇవాళ రాజులే పరిపాలకులు కాదు, ప్రజాపాలన కాబట్టి ప్రజలలో ఏ ఒక్కడైనా పాలనకు అర్హుడే. ఎవడు ఎక్కువ జనాభా పుట్టించగలిగితే వాడికి అధికారం వస్తూ ఉంటుంది. ఎందువల్లంటే ప్రజాపాలన, ప్రజలు ఎవరికి ఎక్కువ ఉంటే, ఓట్లు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి అధికారం వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క అర్హత కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. వెనక రాజులు పరిపాలకులు అయ్యేవాళ్ళు. రాజులేమీ వేల కుటుంబాలు ఉండేవి కాదు, పరిమిత కుటుంబాలే, కానీ రాజ్యాధికారం వాళ్ళకు ఉండేది రాజులకి. అటువంటి పరిస్థితుల్లో రాజులు అంటే పాలకులైనటువంటి వాళ్ళు పన్నులు బాగా వసూలు చేస్తూ ఉంటారు, ముక్కు పిండి వసూలు చేస్తారు. కానీ వాళ్ళకి కర్తవ్యం ఏమిటి? ప్రజలని నిర్భయులుగా వాళ్ళు హాయిగా జీవించేటట్లు చూడాలి. ప్రజల్ని మాత్రం భయకంపితుల్ని చేస్తూ ఉంటారు, పన్ను మాత్రం వసూలు చేసుకుంటారు. ప్రజలని భయకంపితుల్ని చేస్తూ భయం నుంచి రక్షించవలసినటువంటి రాజా ప్రకృతి రంజనాత్ అన్నారు. ప్రకృతిని అందరినీ కూడా రంజింపచేయటం వల్ల రాజు అవుతాడు. పన్నులు వసూలు చేయటం తప్పితే అందరినీ భయకంపితుల్ని చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. సురులు గడిగి వాణిజ్యము గరిసనమును చేయగలరు కలికాలమునన్. కలికాలంలో సురులు బ్రాహ్మణులు ఉన్నారే, వాళ్ళు వాణిజ్యము గరిసనమును చేయుదురు. వ్యాపారాలు చేసుకోవటము, అట్లాగే వ్యవసాయాలు చేసుకోవటము, ఈ పరిస్థితికి వస్తారు అని చెప్పి మార్కండేయుడు ఆనాడు చెప్పాడు. వాళ్ళు తపశ్చర్య వల్ల ఈ సమాజానికి మేలు చెయ్యాలి అనేది పోయి వాడి ధర్మం కానటువంటి ధర్మాలు, ఇతర వర్ణములకు సంబంధించినటువంటి ధర్మాలు వాడు పాటిస్తాడు అని చెప్పి మార్కండేయ మహర్షి చెప్పాడు. దురదృష్టం ఏమిటంటే విచక్షణారహితంగా విమర్శలు చేసేటటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు, ఊరికనే తెగతిని కూర్చుని జపాలు తపాలు అంటూ తింటం తప్పితే కష్టపడుతున్నది లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. అంటే వీళ్ళు కష్టపడి వ్యాపారము వ్యవసాయము ఇలాంటివి చెయ్యాలి అని చెప్పి వాళ్ళ ఉద్దేశ్యం. ఒక తల్లి, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఇద్దరు కొడుకుల్లో ఒకడు చదువుకుంటూ ఉంటాడు, రెండోవాడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ తల్లి పాపం వ్యవసాయం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు అని చెప్పి వాడిని ఎప్పుడూ అంటూ ఉంటుంది. చదువుకునేటటువంటి వాడిని ఏమాత్రం మెచ్చుకోదు. వాడికేమి కష్టం లేదు, పాడు లేదు, హాయిగా కూర్చుని తెగ తింటున్నాడు అని వీడిని విమర్శిస్తుంది. ఏదైనా వాడికే పెట్టాలి తప్పితే వీడికి పెట్టక్కర్లేదు అనుకుంటూ ఉంటుంది. తండ్రి గమనించాడిది. ఏమే ఎందుకట్లా తేడా చూస్తున్నావు పిల్లలలో అంటే, వీడు కష్టపడుతున్నాడండి, వీడు మంచివాడు, వీడికి మనం ఏదైనా చేయాలి, వాడు కష్టపడినవాడు వాడికి ఎందుకు చేయాలి అని చెప్పి అంటే, అప్పుడు ఆ తండ్రి చెప్పాట, రాత్రి పడుకున్న సమయంలో వాళ్ళ ఇద్దరి గుండెల మీద వెన్న పెట్టు. ఎవరి గుండె మీద వెన్న కరిగిపోతుందో వాడు నిజమైనటువంటి కష్టజీవి అని అర్థం చేసుకో అని చెప్పి అలా వెన్నముద్దలు పెట్టిస్తే, చదువుకునేటటువంటి వాడు, మానసికమైనటువంటి కృషి చేసేటటువంటి వాడి గుండె మీద ఉన్నటువంటి వెన్న ముందుగా కరిగిపోయిందని, ఆ విధంగా తల్లి కూడా చదువుకునేవాడి యొక్క కష్టం కూడా గ్రహించి తర్వాత ఇద్దరిని సమానంగా చూసిందని ఒక కథ మనకు కనపడుతుంది. అంటే చదువుకునేవాడిది కూడా కష్టం తక్కువ కాదు. అటువంటి జ్ఞానము లేకపోవటం వల్ల చదువుకోకుండా ఊరికినే వ్యవసాయం కష్టపడకుండా, కాయకష్టం పడకుండా జపాలు తపాలు అని చెప్పి బొర్రలు పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి కువిమర్శలు చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితి కలియుగం ఆరంభంలోనే మనం చూస్తున్నాం. మార్కండేయ మహర్షి చెప్పాడు, కలియుగాంతానికి ఈ పరిస్థితులు పెరుగుతాయి. మరి ఇలా అంటూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు చేయాల్సింది మానేసి ఈ పనులు మొదలు పెడతారు. ఇక ఆ పనులు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అది సాధారణమైన కృషి కాదు. దాని విలువ తెలియక విమర్శించడం వల్ల అందరూ దీంట్లోకి దిగితే ధర్మాలు నశిస్తాయి. అందువల్లే ధర్మాలు నశించేది. సురులు కడగి వాణిజ్యము గరిశనమును చేయగలరు కలికాలమునన్ పాషండ దర్శన బహుళంబులయుండు వర్ణాశ్రమంబులు వసుమతీశ. ఓ రాజా, ధర్మరాజా, వర్ణాశ్రమములున్నాయే, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, ఇవి పాషండ దర్శన బహుళంబులయుండు. పాషండ దర్శన బహుళంబులయుండు. ఎక్కడ చూసినా కూడా ఈ వర్ణాశ్రమాలలో ఎవరిని చూసినా కూడా పాషండులు తయారవుతూ ఉంటారు. పాషండులు అంటే వేదాన్ని నిందించేటటువంటి వాళ్ళు, వేద ధర్మాలని తిరస్కరించేటటువంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు ఈ వర్ణాశ్రమాలలో. తవిలి శరీరంబు తద్దయు బ్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు. పుణ్యఫలంబులు బొంకులనుచు, పుణ్యఫలాలున్నాయే, పుణ్యం వల్ల సంపాదించుకునేటటువంటి ఫలితాలు, ఇదంతా అబద్ధం, పుణ్యం లేదు, పుణ్య ఫలితం లేదు అని చెప్పి పుణ్యాన్ని నిరసించి తవిలి శరీరంబు తద్దయు బ్రోతురు రుణం కృత్వా ఘృతం పిబేత్. ఇది నాస్తిక సిద్ధాంతం. అప్పులు చెయ్యి, బాగా నెయ్యి తాగేసేయి, సుఖపడు, వచ్చే జన్మ లేదు, ఏం లేదు, పుణ్యము లేదు, పాపము లేదు, అనుభవించే లేదు. అప్పు చేయటం, అప్పు ఎగేయటం, తిన్నంత తింటం, ఎవడికి వాడు ఇంకోడిని దోచుకుని తినిపోతూ ఉంటే అప్పుడు లోకం చాలా బాగుంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి తవిలి శరీరంబు తద్దయు బ్రోతురు, శరీర పోషణ మాత్రమే, బాగా ఒళ్ళు పెంచుకోవటం మాత్రమే, కొవ్వెక్కించుకోవటం మాత్రమే కర్తవ్యంగా తలుస్తారు. పుణ్యము లేదు, పుణ్యఫలం లేదు, అవన్నీ అబద్ధాలు. తిన్నంత తింటం, బాగా ఒళ్ళు పెంచుకోవటం, ఇదే ఈ జీవితానికి కావలసింది అనేటటువంటి ఆలోచనలు సమాజంలో పెరుగుతాయి. కాలంబుతో కూడా కల్గవు వానలు. వానలు కాలంబుతో కూడా కలగవు. వానలు నెలకి 3 వానలు కురవాలి. నెల 3 వానలు నిలచి కురియు అని చెప్పి
వానలు సక్రమంగా పడితే వ్యవసాయం బాగా, పంటలన్నీ బాగా పండుతాయి. నెలకి 3 వానలు పడాలి. మంచి పంట పండాలి అంటే నెలసరి 3 వానలు కురిస్తేనే మంచి పంట పండుతుంది. అది ప్రకృతే కాదు, ప్రకృతి స్వరూపిణి అయినటువంటి స్త్రీకి కూడా ఇదే అన్వయించాలి అని చెప్పి, అంటే స్త్రీకి కూడా నెలసరి 3 వానలు సక్రమంగా పడితేనే పంట బాగా పండుతుంది. స్త్రీకి నెలసరి 3 వానలు ఉంటాయి. ఆ 3 రోజులు సక్రమంగా జరిగితేనే మంచి సంతానం కలుగుతుంది. మంచి పంట పండుతుంది అంటే మంచి సంతానం కలుగుతుంది. అది సక్రమం లేకపోతే ఋతుక్రమము అంటారు. కాలానికి ఋతుక్రమము, స్త్రీకి ఋతుక్రమం. ఈ ప్రకృతికి స్త్రీకి ఋతుక్రమం సక్రమంగా ఉంటేనే పంట బాగా పండుతుంది. ప్రకృతిలో ఋతుక్రమం సక్రమంగా ఉంటే నెలకి 3 వానలు సక్రమంగా పడితే ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షములు, సస్యములు ఇవన్నీ కూడా మంచి పంటనిస్తాయి, ఆరోగ్యకరమైన పంటనిస్తాయి. తాలు తప్ప పనికిరానటువంటివి రావు. అలాగే స్త్రీ, ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీకి కూడా నెలసరి 3 వానలు సక్రమంగా ఉంటే, ఋతునియమం సక్రమంగా ఉంటే ఉత్తములైనటువంటి సంతానం, బలవంతులు, తేజోవంతులు, సంస్కారవంతులైనటువంటి వాళ్ళు కలుగుతారు. ఆ విధంగా కాలంబుతో కూడా కలుగవు వానలు. కలియుగం చివరికి వచ్చేటప్పటికి కలియుగ ధర్మాలలో సకాలంలో వర్షాలు పడవు. పొల్లులై బీజములు పొలసిపోవు. విత్తనములన్నీ కూడా పొల్లులైపోతూ ఉంటాయి అని చెప్పి కూడా చెప్పాడు. పంట వేస్తే చక్కగా నిండు గింజతో పంట రావాలి. అలా కాకుండా పొల్లైపోతూ ఉంటుంది. పంటలో ఒక భాగం ఎక్కువైపోతూ ఉంటుంది. తూర్పారపోసినప్పుడు ఒడ్లు తూర్పారపోస్తూ ఉంటారు. అలా ఆరబోస్తూ ఉంటే గింజ కింద పడుతుంది, తాలు తప్ప అంతా కూడా గాలికి దూరంగా పడుతూ ఉంటుంది. అక్కడ పడేది ఎక్కువ రాశి అవుతుంది, ఇక్కడ పడేది తక్కువ రాశి అవుతుంది. అంటే గట్టి ధాన్యం తగ్గిపోతుంది, తాలు తప్ప పెరిగిపోతుంది. మనుష్యుల్లో, ధాన్యంలో కూడా 2 రకాల అన్వయించుకోవలసినటువంటి విధానము ఇక్కడ మార్కండేయ మహర్షి చెప్పాడు. కాలంబుతో కూడా కలుగవు వానలు, పొల్లులై బీజములు పొలసిపోవు అని చెప్పి ఈ విధంగా సృష్టిలో అనేక రకాల భేదాలు వచ్చి ఈ కలి ప్రభావం వల్ల సర్వనాశకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి మార్కండేయ మహర్షి చెప్పాడు. పుణ్య సముపార్జన చెయ్యాలి. పుణ్యం పెరిగిన కొద్దీ ఇలాంటి దోషాలు పోతాయి. ఏమిటి పరిష్కారం అంటే ఏమీ లేదు. సత్యము, ధర్మము, పుణ్యము ఇవి పెంచుకోవటమే. ఇవి పెంచుకుంటే ఈ లోపాలు అంత తీవ్ర స్థాయిలో ఉండవు, అంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉండవు అని అర్థం. అలా ఇవన్నీ నాశనం పోతాయి అంటే అర్థం ఏమిటంటే పుణ్యము, ధర్మము, సత్యము అనేటటువంటివి బాగా నశిస్తాయి అని అర్థం. అందువల్ల పరిష్కారము వాటిని మనం పోషించుకోవటంలోనే ఉన్నది. స్వస్తి.